రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని ఇంపార్టెంట్ చేంజెస్ ఇంప్లిమెంట్ చేసింది మన డైలీ లైఫ్లో యూజ్ చేసే పాన్ కార్డ్, యూపీఐ అండ్ సిబిల్ సిస్టమ్స్లో. కానీ చాలామందికి ఇవి ఇంకా క్లియర్గా తెలియదు. సో ఈ వీడియోలో ఆ చేంజెస్ ఏంటి, మన డైలీ లైఫ్లో ఎలా ఇంపాక్ట్ అవుతాయని సింపుల్గా అండ్ క్లియర్గా డిస్కస్ చేద్దాం. అండ్ నా నుండి ఇలాంటి అప్డేట్స్ మిస్ అవ్వద్దంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా పాన్ కార్డ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ మెయిన్ అప్డేట్ ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్లో కొన్ని ఇంపార్టెంట్ చేంజెస్ జరిగాయి. నకిలీ పాన్ కార్డులను అరికట్టి అండ్ సిస్టంలో ట్రాన్స్పరెన్సీ పెంచడానికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈ ప్రాసెస్ను మరింత స్ట్రిక్ట్ చేసింది. అసలు చేంజెస్ ఏం జరిగాయి అంటే April 1, 2026 తర్వాత మీరు కొత్త పాన్ కార్డ్ కోసం అప్లికేషన్ చేసుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ని వెరిఫై చేయడానికి ఆధార్తో పాటు ఒక ఎడిషనల్ డాక్యుమెంట్ తప్పనిసరిగా సబ్మిట్ చేయాలి. గతంలో కేవలం ఆధార్ కేవైసీ ద్వారా సులభంగా ఈ పాన్ పొందే ఆప్షన్ ఉండేది, కానీ ఇప్పుడు ఈ ఎడిషనల్ వెరిఫికేషన్ అవసరం. ఈ కింద కనపడే లిస్ట్లో మీ ఆధార్తో పాటు ఏదైనా ఒక డాక్యుమెంట్ని సబ్మిట్ చేయాలి. సో దీంతో పాటు ఇంకేం మారాయి అంటే పేరులో మార్పు ఉండకూడదు. కొత్త రూల్స్ ప్రకారం మీ ఆధార్ కార్డులో మీ పేరు ఎలా ఉందో పాన్ కార్డ్ అప్లికేషన్లో కూడా సేమ్ అలాగే ఉండాలి. అంటే ఒక్క అక్షరం కూడా మారొద్దు. సో ఏ చిన్న తప్పున్నా అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ న్యూ అప్లికేషన్ ఫామ్స్. ఎస్, గవర్నమెంట్ పాత పాన్ అప్లికేషన్ ఫామ్స్ అయిన ఫామ్ 49A మరియు 49AA స్థానంలో కొత్త ఫామ్ 95 అండ్ ఫామ్ 96ని రిప్లేస్ చేసింది. సో April 1, 2026 నుండి పాత ఫామ్స్ చెల్లవు. కాబట్టి కొత్త పాన్ కార్డ్ కోసం అప్లై చేసే ఈ ప్రాసెస్ ఇప్పుడు స్ట్రిక్ట్గా మారింది. మీరు అప్లై చేయాల్సి వస్తే ఆధార్తో పాటు పైన చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్లో ఒకటి రెడీగా ఉంచుకోవడం ముఖ్యం. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి యూపీఐలో అప్డేట్ ఏంటంటే సెక్యూరిటీని మరింత స్ట్రెంథెన్ చేయడానికి కొన్ని మార్పులను తెచ్చారు. మీరు రోజు యూపీఐ యూస్ చేస్తారు కాబట్టి అయితే ఈ అప్డేట్ మీకోసమే. అసలు విషయానికి వస్తే ఆర్బీఐ మరియు ఎన్పిసిఐ డిజిటల్ ట్రాన్సాక్షన్ సెక్యూరిటీని పెంచేందుకు రిస్క్ బేస్డ్ అథెంటికేషన్ లాంటి ఎడిషనల్ సెక్యూరిటీ మెజర్ను ఇంప్లిమెంట్ చేయాలని ప్లాన్ చేస్తుంది. అయితే ఈ ఎడిషనల్ సెక్యూరిటీ ప్రాసెస్ ప్రతి ట్రాన్సాక్షన్కి వర్తించదు. కేవలం కొన్ని స్పెషల్ అండ్ సస్పీషియస్లో కేసెస్లో మాత్రమే ఈ సెకండ్ లెవెల్ వెరిఫికేషన్ అవసరం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సాధారణంగా యూజ్ చేసే దానికంటే ఎక్కువ అమౌంట్ పే చేసినా, లేకపోతే మీరు కొత్త ఫోన్ కొని అందులో లాగిన్ అయినా, లేకుంటే అన్యూజువల్ టైంలో ఎక్కువ అమౌంట్ పంపించినా ఈ సెకండ్ లెవెల్ వెరిఫికేషన్ జరుగుతుంది. కాబట్టి మీరు రోజు షాప్లో పే చేసే 10-20 రూపాయల పేమెంట్స్కి ఎలాంటి చేంజ్ ఉండదు. సో ఎప్పట్లాగానే కేవలం పిన్ ఎంటర్ చేసి ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయొచ్చు. ఈ మార్పు మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆన్లైన్ ఫ్రాడ్స్ని అరికట్టి ఆ డబ్బునికి ఎడిషనల్ సెక్యూరిటీ ఇవ్వడం తప్ప ఇంకేమీ ఇబ్బంది పెట్టడం కాదు. అండ్ దీంతోపాటు ఇంకో చేంజెస్ ఏంటంటే యూపీఐ లిమిట్స్లో మార్పు వచ్చాయి. సెక్యూరిటీతో పాటు ట్రాన్సాక్షన్ లిమిట్స్లో కూడా కొన్ని మార్పులు జరిగినాయి. నార్మల్ యూపీఐ ట్రాన్సాక్షన్ డైలీ లిమిట్ 1 lakh కంటిన్యూ అవుతుంది. అయితే ఎడ్యుకేషన్ మరియు మెడికల్ సర్వీసెస్లో ఈ లిమిట్ను 5 lakhs వరకు పెంచారు. అలాగే ఇన్సూరెన్స్, క్రెడిట్ కార్డ్ బిల్స్ లాంటి పేమెంట్స్ కూడా లిమిట్ పెంచారు. ఇది ఎమర్జెన్సీ టైంలో చాలామందికి యూజ్ అవుతుంది. కాబట్టి అసలు విషయం ఏంటంటే ఇప్పుడు యూపీఐ మరింత సెక్యూర్గా మారుతుంది. ఇది హై రిస్క్ ఉన్న ట్రాన్సాక్షన్కు మాత్రమే అడిషనల్ సెక్యూరిటీ ఇస్తుంది. సో మీ డైలీ స్మాల్ పేమెంట్స్పై ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. కాబట్టి ఎలాంటి టెన్షన్ లేకుండా మీరు యూపీఐని యూజ్ చేయడం కంటిన్యూ చేయొచ్చు. అండ్ థర్డ్ అప్డేట్ వచ్చేసి సిబిల్ స్కోర్ గురించి చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. ఇక్కడ అసలు ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందని క్లియర్గా చూద్దాం. ప్రస్తుతం బ్యాంకులు మరియు ఇతర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ తమ కస్టమర్ల యొక్క లోన్ ఇన్ఫర్మేషన్ని క్రెడిట్ బ్యూరోస్కి, సిబిల్ లాంటికి వాటికి మంత్లీకి ఒకసారి 30 to 45 days సైకిల్లో పంపుతాయి. దీనివల్ల మీరు ఒక లోన్ క్లియర్ చేసినా ఆ చేంజ్ మీ క్రెడిట్ రిపోర్ట్లో కనిపించడానికి కొంత టైం పడుతుంది. సో ఆర్బీఐ క్రెడిట్ రిపోర్టింగ్ సిస్టమ్ను ఇంప్రూవ్ చేయడానికి చర్యలు తీసుకుంటుంది. అంటే 30 days ప్లేస్లో 15 daysకి ఒకసారి అప్డేట్ అయ్యేలా డైరెక్షన్లో ఆర్బీఐ వెళ్తుంది. సో ఈ రిపోర్టింగ్ ఫ్రీక్వెన్సీని మార్చినట్టు ఇంకా అఫీషియల్గా ఆర్బీఐ అయితే మెన్షన్ చేయలేదు. కాకపోతే ఈ సిబిల్ అప్డేట్ సిస్టమ్ వల్ల మీరు ఈఎంఐ కట్టడం లేట్ చేస్తే ఆ నెగిటివ్ ఇన్ఫర్మేషన్ కూడా మీ రిపోర్ట్లో యాడ్ అయ్యి మీ స్కోర్ను దెబ్బతీస్తుంది. కాబట్టి ఎప్పుడైనా ఫైనాన్షియల్ డిసిప్లిన్తో ఉండడం చాలా అవసరం. అండ్ ప్రజెంట్ అయితే సిబిల్ స్కోర్ అప్డేట్ పాత విధానంలోనే కంటిన్యూ అవుతుంది. బట్ మీ స్కోర్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం చాలా బెస్ట్. సో ఈరోజు మనం 3 ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి తెలుసుకున్నాం. పాన్ కార్డ్ అప్లికేషన్ ప్రాసెస్ ఇప్పుడు స్ట్రిక్ట్గా మారింది. అండ్ ఆధార్తో పాటు ఏదో ఒకటి మీ డేట్ ఆఫ్ బర్త్ వెరిఫై చేయడానికి ఏదో ఒక డాక్యుమెంట్ అడిషనల్గా ప్రొవైడ్ చేయాలి. యూపీఐ ఇది మరింత సెక్యూర్గా మారింది. అండ్ హై రిస్క్ ట్రాన్సాక్షన్కు మాత్రమే అడిషనల్ సెక్యూరిటీ ఫీచర్ ఉంటుంది. సో నార్మల్ యూసేజ్కి డైలీ లాగే యూజ్ చేసుకోవచ్చు. అండ్ సిబిల్ స్కోర్ ఇది ప్రస్తుతానికి మంత్లీ సైకిల్లోనే నడుస్తుంది. బట్ తొందరలోనే ఆ సిబిల్ సైకిల్ 15 daysకి మారుతుంది.
ఈ మార్పుల మెయిన్ ఉద్దేశం మన ఫైనాన్షియల్ సిస్టమ్ని ఇంకా ట్రాన్స్పరెంట్ అండ్ సెక్యూర్గా చేయడమే. సింపుల్గా చెప్పాలంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే మనం ఫైనాన్షియల్గా బెటర్ డెసిషన్ తీసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను. సో దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.